Hi, welcome to SV Maths channel. Inter Maths 1 here, trigonometric ratios up to transformations. So exercise 6th C. 6th C lo second Roman lo first lo fifth problem. So last video continuation. Chudandi. If tan of alpha minus beta is equal to 7 by 24 and tan alpha is equal to 4 by 3, where alpha and beta are in the first quadrant. So prove that alpha plus beta is equal to pi by 2. Okay. So if tan of alpha minus beta is equal to 7 by 24 అని ఇచ్చారు. సో అండ్ tan alpha కూడా ఇచ్చారు. సో ఆల్ఫా బీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సో అయితే ప్రూవ్ చేయవలసింది ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి సొల్యూషన్. సో చూడండి ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే tan బీటా అని తీసుకుంటున్నాను. చూడండి tan బీటాని ఏమని రాస్తున్నామంటే ఆల్ఫా మైనస్ బీటా. చూడండి రాయచ్చా ఇట్లా, చూడండి ఒకసారి. tan బీటాని ఏమని రాసామంటే tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. చూడండి ఇక్కడ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీటా. సో ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, tan బీటా. సో tan బీటాని ఏమని రాసాం, tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అని రాయొచ్చు. ఓకేనా. సో ఇది ఎలా ఉంది, tan ఆఫ్ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఎలా ఉందమ్మా, tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు కదా, ఒకసారి రాస్తున్నాను చూడండి. tan ఆఫ్ ఏ మైనస్ బి, tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ ఇంటూ tan బి. ఓకే, tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, దిస్ ఈజ్ ఏ, ఆల్ఫా అనేది ఏ, ఈ ఆల్ఫా మైనస్ బీటా అనేది బి అనుకున్నాం. సో ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. సో tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, tan ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి. ఓకేనా. సో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి. tan ఆల్ఫా మైనస్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, బి అంటే ఆల్ఫా మైనస్ బీటా కదా. సో 1 ప్లస్ tan ఆల్ఫా ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి. tan ఆల్ఫా మైనస్, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి చూడండి. tan ఆల్ఫా అంటే ఎంతమ్మా, tan ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ, 4/3. ఓకేనా. సో 4/3 మైనస్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే 7/24. ఓకేనా. 7/24 బై 1 ప్లస్ tan ఆల్ఫా అంటే 4/3 ఇంటూ 7/24. ఓకేనా. సో వాల్యూస్ వేసామంతే, ఏం లేదమ్మా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాను. న్యూమరేటర్ వచ్చి 24 ఇంటూ 3. 24 ఇంటూ 3 అంటే ఎంతమ్మా, 72. 3 4s are 12. సో 1 3 2s are 6. 6 plus 1 7. సో 72. ఓకేనా. నెక్స్ట్ సో ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 24 ఇంటూ 4. సో 4 4s are 16. 4 2s are 8. 8 plus 1 9. సో 96 మైనస్ 7 3s are 21. అర్థమవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ డినామినేటర్ కూడా చేయండి. 24 ఇంటూ 3 అంటే 72. సో 72 ప్లస్ 1, 72 ఇంటూ 1 72 ప్లస్ ఇదంతమ్మా 7 4s are 28. ఓకేనా. ఓకే, అర్థమైందమ్మా. నెక్స్ట్ సో ఎంత వస్తుంది ఇక్కడ, 96 మైనస్ అంటే 5 75. ఈ 72 72 క్యాన్సిల్ అయిపోయింది చూడండి ఇక్కడ, 75/100. ఓకేనా. అంటే సో 25 ఇంటూ 3, 25 3s are 75. 25 4s are 100. ఓకేనా. సో 3/4. ఓకే. సో నెక్స్ట్ చూడండి, tan బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి వాల్యూ, tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకేనా. నెక్స్ట్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు కదా, tan ఆల్ఫా ఇచ్చారు కదా అక్కడ. tan ఆల్ఫా ఏమని ఇచ్చారు, 4/3. ఓకేనా. నెక్స్ట్ చూడండి, tan ఆల్ఫా దీని నుంచి 1/cot ఆల్ఫా అని రాయొచ్చా, దీన్ని tan తీటా అని 1/cot తీటా అని రాయొచ్చు కదమ్మా.
సో 1/4/3 అంటే ఏమవుతుంది 3/4. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, అంటే tan బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఆల్రెడీ ఇక్కడ రాసాము, ఒకసారి రాసాను మళ్ళీ చూడండి. tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకేనా. ఓకే, నెక్స్ట్ tan బీటాని ఏమని రాసాము ఇక్కడ, tan బీటా ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి 3/4 కదా, కాట్ ఆల్ఫా అని రాయచ్చా. tan బీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా అని రాయచ్చు కదా. tan బీటా వాల్యూ 3/4 కాట్ ఆల్ఫా కదా అవుతుంది. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా. ఓకేనా. నెక్స్ట్ సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒకసారి ఇక్కడ tan తీటాని ఏమని రాయచ్చమ్మా, ఇక్కడ కాట్ తీటాని tan 90 మైనస్ తీటాని రాయచ్చా. చూడండి tan 90 మైనస్ ఆల్ఫా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్, 90 ఉంది కాబట్టి tan దేని కింద మారుతుంది, కాట్ కింద మారుతుంది. సో కాట్ ఆల్ఫాని ఎట్లా రాయొచ్చు, tan 90 మైనస్ తీటా అని రాయొచ్చు, అంటే tan ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా అని రాయొచ్చు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్. సో చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్ ట్యాను ఇట్లా క్యాన్సిల్ చేస్తారు. సో ఇలా క్యాన్సిల్ చేయకూడదు, యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఫంక్షన్స్ ఈక్వల్ చేసాం. ఓకేనా. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా. ఓకే, అంటే ఇక్కడ మైనస్ ఆల్ఫా ఇటువైపు వస్తే ఏమవుతుంది, ప్లస్ ఆల్ఫా. ఓకే, మా అర్థమవుతుందా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90. సో అంతే కదా చూపించమన్నది, 90 అన్నా π/2 అన్నా ఒకటే కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు π/2. ఓకేనా, అర్థమైందమ్మా. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఏంటిది, ఇఫ్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 7/24 అండ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3 వేర్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో అయితే ప్రూవ్ దట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 π/2 అని చూపించాలి. ఓకే, సో tan బీటాని ఏమని రాశాను నేను ఇక్కడ, tan బీటాని tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అని రాశాను. చూడండి ఇక్కడ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే tan బీటా. సో tan బీటాని ఇట్లా రాయొచ్చు. ఇది ఎలా ఉంది, tan ఆఫ్ a మైనస్ b ఫార్ములాలో ఉంది. సో tan ఆఫ్ a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b ఫార్ములా. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాం మనం ఆల్ఫా మైనస్ బీటాకి. సో tan ఆల్ఫా మైనస్ tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 1 ప్లస్ tan ఆల్ఫా ఇంటూ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా. సో tan ఆల్ఫా వాల్యూ ఉంది కదా, tan ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, 4/3 మైనస్ ఇది 7/24. సో వాల్యూస్ వేసాం. ఓకేనా. సో సింప్లిఫై చేసాం, ఏమొచ్చింది 96 మైనస్ 21/72 బై 72 ప్లస్ ఎల్సిఎం చేస్తే ఇక్కడ 72 ప్లస్ 28/72. సో 72 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా. సో 75/100 అంటే 25 3s are 75, 25 4s are 100. ఓకే, 3/4. ఓకేనా. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/3. సో tan ఆల్ఫా అనేది 4/3 ఇచ్చారు అక్కడ. సో tan ఆల్ఫాని ఎట్లా రాయొచ్చు, 1/కాట్ ఆల్ఫా అని రాయొచ్చు. అంటే 1/కాట్ ఆల్ఫా అంటే 4/3. సో పైకి వెళ్తే ఏమవుతుంది 3/4. న్యూమినేటర్ పైకి వెళ్తుంటే ఏమవుతుంది 3/4. అంటే tan బీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫానే కదా అర్థము. ఓకేనా, అర్థమైందా. tan ఆల్ఫా వాల్యూ tan బీటా వాల్యూ కాట్ ఆల్ఫా వాల్యూ ఒకటే. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆల్ఫా. అర్థమైందా. సో tan బీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ తీటాని ఏమని రాసాము, tan 90 మైనస్ తీటా అని రాయొచ్చు. ఓకేనా, tan 90 మైనస్ ఆల్ఫా అని రాసాం. సో ఇక్కడ ఏంటంటే ఇలా ట్యాను క్యాన్సిల్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో అది చాలా మిస్టేక్. ఏమో ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అయితే మనం ఫంక్షన్స్ ఈక్వల్ చేయాలి. ఓకేనా, యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఫంక్షన్స్ ఈక్వల్ చేసాం. అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఆల్ఫా. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, మైనస్ ఆల్ఫా ఇటే వస్తే ప్లస్ ఆల్ఫా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అంటే π/2. ఓకే, ఓకేనా. సో ఇక్కడ రాసుకోండి, డౌట్ ఉంటే. యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనం ఫంక్షన్స్ ఈక్వల్ చేసాం. సిన్స్ అని రాసుకోండి ఇక్కడ. సో యాంగిల్స్ ఈక్వల్, సో ఫంక్షన్స్ ఈక్వల్, ఫంక్షన్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, మీకు డౌట్ రావచ్చు ఇది ఎలా వేసారు. క్యాన్సిల్ మాత్రం చేయకూడదు, ఇట్లా tan అని క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా.
ఓకే. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.